ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 30వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో మనము ధ్యానిస్తే, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమందుదురు. అవును కదా. సమూయేలు 2:30 ప్రకారం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుణ్ణి గనపరచుట, దేవుని గనపరిచే వారిని దేవుడు గనపరుస్తాడట. దేవుణ్ణి మనం ఎలా గనపరచాలి అంటే, దేవుని వాక్య ప్రకారం ఆయన నామమును స్తుతించడం ద్వారా ఆయన గనపరచొచ్చు. రెండవది, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుని గనపరచవచ్చు. అంతేకాదు, దేవుని భాగము, దశమ భాగమును దేవునికి ఇచ్చుట ద్వారా దేవుని గనపరచవచ్చు. దేవుని ఆ రీతిగా మనం గనపరిచే అవకాశం ఉంది. మరి దేవుని సువార్తను ప్రకటించడం ద్వారా దేవుని గనపరచవచ్చు. ఆ రీతిగా దేవుని కార్యములను మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుంది, దేవుని నామానికి ఘనత వస్తుంది. అయితే ఇక్కడ ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆ దినాల్లో ఏలీ కాలంలో మరి వారి కుమారులు హోప్ని ఫినెహాసులు దేవుణ్ణి తృణీకరించే వారిగా ఉన్నారు. అందును బట్టి వారి మీదకు దేవుని శిక్ష వారి కుటుంబాల మీదకి తీసుకుని వచ్చాడు. దేవుని మందిర ఆవరణంలోనికి ప్రవేశించేటువంటి వారితో శయనించటం, మరి అధికంగా మాంసమును ప్రేమించటం, మరి తిండిబోత్తనానికి అలవాటు పడిపోవటం, లోకరీతిగా వారు జీవించటం, దేవుని ఆవరణలో ఉంటూ దైవ సేవకుని బిడ్డలుగా ఉంటూ కూడా బలహీనులుగా ఉన్నారు. దేవుని నామాన్ని ఘనహీనపరిచారు. అందును బట్టి ఒక్కదిన మంది వారి కుటుంబీకులను దేవుడు నాశనం చేసినట్లుగా చూస్తున్నాం. వారి మీద మరణశిక్ష తీసుకుని వచ్చారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదని అంటున్నాడు. దావీదు దేవుణ్ణి ఎక్కువగా గనపరిచేవాడు. అందుకే దావీదు రాజు అయ్యాడు. ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరములు రాజుగా ఘనత పొందినాడు. మరి దానియేలు బబులోను సామ్రాజ్యంలో అన్యుల దేశంలో దేవుణ్ణి ఎక్కువగా కనపరుస్తూ వచ్చాడు. అందుకే అన్య దేశంలో దానియేలును దేవుడు హెచ్చించాడు, ఘనతలోకి తీసుకొని వచ్చాడు. అంతేకాదు, బబులోను సామ్రాజ్యంలో వారి స్నేహితులైన షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా మరి నెబుకద్నెజర్ రాజు ముందు దేవుణ్ణి గనపరుస్తూ వచ్చారని బట్టి దేవుడు ఎంతగానో వారిని అగ్నిలో నుంచి కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. యోబు శ్రమల్లో, శోధనలో, ఇరుకులో కూడా దేవుణ్ణి గనపరుస్తూ వచ్చాడు. అందును బట్టి యోబును రెండంతలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని గనపరిస్తే ఆయన గనపరచువారిని ఆయన హెచ్చిస్తాడు. ఆయన గనపరచువారిని ఆయన ఘనతలోకి తీసుకొస్తాడు. ఆయన గనపరచువారిని ఆయన ఆశీర్వదిస్తాడు. అయితే ఆయన్ని తృణీకరించిన వారు కూడా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో గనక మనం చూస్తే, ఆదికాండంలో, నిర్గమాకాండంలో, మనం ధర్మశాస్త్రంలో గనక చూస్తే, ఐగుప్తులో ఫరో రాజు గర్వించి దేవుణ్ణి ఎంతగానో ఇశ్రాయేల్ దేవుడెవడు అన్నాడు. చూడండి, అతని యొక్క ఫరో యొక్క శత్రువు, ఫరో రాజ్యం, ఫరో యొక్క సామ్రాజ్యం మరి ఎర్ర సముద్రంలో ఏమైపోయిందంటే పతనం అయిపోయింది. చూడండి, అంతేకాదు దేవుని వాక్యములో మనం చూస్తే ఎర్ర సముద్రంలో సైన్యం మునిగిపోయింది. మరి ఘనహీనపరిచిన వారందరూ కూడా, మరి నెబుకద్నెజర్ రాజు దేవుణ్ణి ఘనహీనపరిచినప్పుడు అతడు గడ్డి మేసే పశువు ఆకారాన్ని పొందాడు. కొన్ని దినాలు మంచులో ఉన్నాడు. జంతు ఆకారాన్ని పోలి కొన్ని దినాలు తన జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథంలో హేరోదు రాజు దేవుని ఘనహీనపరిచినప్పుడు అతని జీవితంలో మరి ఒక్క దినం ముందే పురుగులు పడి చనిపోయిన వాడుగా ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అయితే ఈ వాక్యం మనకేం బోధిస్తుంది? నా జీవితంలో నీవు దేవుణ్ణి ఘనపరిచే అనుభవం నీవు కలిగి ఉంటున్నావా? నీ ఆధ్యాత్మిక నీవు, నీ సంతానం, నీ బిడ్డలు మరి లోకంలో ఎలా ఉంటున్నారు? ఆయా సమయాల్లో మరి దేవుడు మంచి ఆయుష్కాలం ఇచ్చాడు.
మంచి కుటుంబ జీవితాన్ని ఇచ్చాడు. మరి వ్యక్తిగతంగా తింటూ త్రాగుతూ లోకంలో సమయాన్ని వెళ్ళబుచ్చుకుంటూ మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? దేవునికి ఇష్టడుగా దేవుని అధికంగా ఘనపరుస్తూ సమయం అంతా కూడా దేవుని కొరకు కేటాయించగలుగుతున్నావా? లోకరీతిగా నీ బ్రతుకు కొనసాగుతుందా? అయితే ఒకవేళ బలహీనంగా ఉంటే ఇప్పుడైనా దేవుని ఘనపరచడానికి ఇష్టపడు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను ఘనపరచు వారిని నీవు ఘనపరుచుతావు. నిన్ను తృణీకరించు వారు తృణీకారం పొందెదరు. అవును, ఈ ఉదయకాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. అవును, మా పితరులు పరిశుద్ధ గ్రంథంలో నిన్ను ఘనపరిచిన వారిని ఎంతగా ఆశీర్వదించావు, హెచ్చించావు తండ్రి. రాజులుగా చేశావు, సామ్రాజ్యంలో హెచ్చింపు తీసుకుని వచ్చావు. కాని దేశంలో వారి ఘనతనిచ్చావు, వారిని అగ్నిలో కాపాడావు తండ్రి. వారిని ఎంతగానో దీవిస్తూ వచ్చావు. నా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రభా సంఘంగా నిబిడలమైన మేము కూడా నిన్ను ఘనపరిచే అనుభవం మాకు నేర్పిస్తురండి. నీ నామాన్ని స్తుతించే అనుభవం, నీ కృతజ్ఞతలు చెప్పే అనుభవం, నీ భాగము నీకు ఇచ్చి నిన్ను ఘనపరిచే అనుభవం ప్రభా మాకు సహాయం చేయం. యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవించండి. పరిశుద్ధాత్మ నింపుదల యవనస్తుల మీద మీరు ఉంచుతురండి. నూతన కార్యాలు కుటుంబ పక్షాల్లో జరిగిస్తురండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తురని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.